హాయ్ అండి, నమస్తే. రామశేషు గారు రచించిన ప్రయత్నం కథలోకి వెళితే, మామయ్య మామయ్య బయట నుండి పిలుస్తూ గేట్ తీసుకుని హాల్లోకి వచ్చాడు హర్ష. ఏంటిరా హడావిడి, అమ్మయ్యమైన కబురు చెప్పమందా అని అడుగుతూ గదిలోంచి హాల్లోకి వచ్చాడు శేఖర్. హర్ష మామయ్య. ఏమయ్యా, ఇదేనా రావడం? వదిన బాగుందా అంటూ మంచినీళ్ళు ఇచ్చింది శేఖర్ భార్య లక్ష్మి. బాగుంది అత్తయ్య, మిమ్మల్ని అందరినీ అడిగానని చెప్పమంది అన్నాడు హర్ష మంచినీళ్లు తాగుతూ. కబుర్లకేం గాని కాఫీ పట్రా, ఎప్పుడు బయలుదేరాడో ఏమో అన్నాడు శేఖర్ భార్యను ఉద్దేశించి. అయ్యో అత్తయ్య, అదేమొద్దు, మామయ్య అలాగే అంటాడు, ఇప్పుడెందుకు శ్రమ అన్నాడు హర్ష. వాడలాగే అంటాడు, నువ్వు కాఫీ తేవే పో అంటూ నీ పేరు చెప్పి తాగుదాం అనుకుంటే నువ్వేంటి నాకు గండి కొడతావు అన్నాడు శేఖర్ నవ్వుతూ హర్షతో. నాకు తెలియదా మీ సంగతి అంటూ నవ్వుతూ కాఫీ తేవడానికి వెళ్ళింది లక్ష్మి. ఇప్పుడు చెప్పరా, ఏం పని మీద వచ్చావు, ఏమైనా కావాలా అడిగాడు శేఖర్. ఏం వద్దు మావయ్య, ఇక్కడ దగ్గరలో ఇంటర్వ్యూ ఉందని వచ్చాను, తిరిగి వెళ్తూ కలిసిపోదామని వచ్చాను అన్నాడు హర్ష. ఓహో, ఉద్యోగ ప్రయత్నమా, ఏమన్నారు ఉత్సుకతతో అడిగాడు శేఖర్. ఏముంది, మామూలే, తర్వాత కాల్ చేస్తామంటారు, కొందరు రిగ్రెట్ లెటర్ పంపుతారు, మరికొందరు అదీ ఉండదు, మనం మరో ఇంటర్వ్యూ వచ్చేదాకా ఈ జాబ్ మీద ఆశ పెట్టుకుని కూర్చుంటాం, అదే జరుగుతుంది అన్నాడు నిరాశగా. ఇంతలో అత్తయ్య కాఫీ తేవడంతో మౌనంగా కాఫీ తాగారు. మామయ్య, ఇంక బయలుదేరతాను, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది, వస్తాను అత్తయ్య అని లేచాడు హర్ష. సరేరా, వచ్చేవారం మీ ఇంటి వైపు నాకు పనుంది, నేను భోజనానికి వస్తానని అమ్మకు చెప్పు అన్నాడు శేఖర్. అలాగే మామయ్య, అత్తయ్యని విన్నీని కూడా తీసుకురావచ్చు కదా అడిగాడు హర్ష. అలాగేలే, వచ్చిన తొందరగా వస్తాం, సరేనా అంటూ వీడ్కోలు పలికాడు శేఖర్. మొబైల్ అదే పనిగా మోగేసరికి గబగబా వెళ్ళి చేతిలోకి తీసుకుని హా చెప్పు మావయ్య అంటూ ఆయన చెప్పింది విని, అలాగే మావయ్య, అమ్మకి చెప్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు. అమ్మా అమ్మా అని తల్లిని పిలిచాడు. వస్తున్నా అంటూ వచ్చి, ఏంటి హర్ష, ఎవరు ఫోన్ అడిగింది హర్ష తల్లి సరోజ. మావయ్య అమ్మ, తను ఒక్కడే వస్తున్నాడట, తను పని చూసుకుని వచ్చేసరికి కొంచెం టైం పడుతుందట, భోజనం సమయానికి వస్తానన్నాడు అని వివరంగా చెప్పాడు హర్ష. సరే, నేను వంట చేసేస్తాను, నీకేమైనా బయటికి వెళ్ళే పని ఉందా అడిగింది ఆవిడ హర్షని. లేదు, మావయ్య వస్తున్నాడుగా, అర్జెంటు పనులేమీ లేవు, నీకేమైనా తెచ్చిపెట్టాలా అడిగాడు హర్ష. లేదు, అన్నీ ఉన్నాయి, సరే నేను వంట మొదలు పెడతాను అంటూ వెళ్ళిపోయింది సరోజ. హర్ష కూడా తన ల్యాప్టాప్లో వాంటెడ్ కాలమ్స్ చూసుకోవడంలో బిజీగా ఉన్నాడు. ల్యాప్టాప్ చూస్తూ అవసరమైన వారితో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా 2 గంటలు గడిచాయి. కాస్త అలసట అనిపించింది. ల్యాప్టాప్ మూసి హాల్లోకి వచ్చేసరికి మావయ్య గేట్ దగ్గర బండి పార్క్ చేయడం కనిపించింది. రామావయ్య అంటూ గేట్ తీశాడు హర్ష. ఆయన నవ్వుతూ, ఇంట్లోనే ఉన్నావా, బయటికి వెళ్ళావేమో అనుకున్నా అన్నాడు శేఖర్ అల్లుడి చేతిని తన చేతిలోకి తీసుకొని. లేదు మావయ్య, ముఖ్యమైన పనులేమీ లేవు, ఇంటర్వ్యూకి పిలిస్తే వెళ్తాను, లేదా ఎవరినైనా కలవాల్సి ఉంటే వెళ్తాను అన్నాడు హర్ష. ఇదేనా రావడం, వదిన విన్ని ఎలా ఉన్నారు, వాళ్ళని తీసుకువస్తావనుకున్నా అన్నను పలకరిస్తూ ప్రశ్నలు వేసింది సరోజ. అనుకున్నానమ్మా, కానీ కుదరలేదు, నేను వేరే వాళ్ళని కలవాల్సిన పని ఉండి ముందు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది, విన్నీకి కాలేజీ ఉంది, మీ వదినని నేనే తీసుకురాలేదు అన్నాడు శేఖర్ సమాధానంగా. ఇంతకీ నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా అడిగాడు శేఖర్ చెల్లెల్ని అభిమానంగా. నాకేం పర్వాలేదు అన్నయ్య, దేనికి లోటు లేకుండా జరుగుతుంది, కానీ వాడి గురించి నాకు బెంగ, ఎన్నాళ్ళు అయినా ఉద్యోగం రాలేదు, నిరాశపడుతున్నాడు అంది సరోజ విచారంగా. వాడి గురించి నాకు వదిలేయమ్మా, నేనున్నాను కదా, ఎన్నాళ్ళు ఏదో వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు అని ఊరుకున్నా, ఇప్పుడు నేను చూసుకుంటా, నువ్వు దిగులు పడకు
అంటూ చెల్లెలకు ధైర్యం చెప్పాడు శేఖర్. ఇంతలో మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాడు హర్ష. అవి అందుకుని, ఇంతకీ మీరు భోజనం చేశారా? అడిగాడు శేఖర్. లేదురా, నువ్వు వస్తావని ఎదురుచూస్తూ ఉన్నాం అంది సరోజ. అయ్యో, ఇప్పటికే ఆలస్యం అయ్యింది, పదండి భోజనం చేసేద్దాం అన్నాడు శేఖర్. రండి, అన్నీ రెడీగా ఉన్నాయి అంటూ సరోజ భోజనాల గదికి దారి తీసింది. భోజనాలు ముగించి మామ అల్లుడు కబుర్లలో పడ్డారు. కొంచెం రెస్ట్ తీసుకుంటానని సరోజ గదిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పు అల్లుడు, నీ ఉద్యోగ పర్వం ఎంతవరకు వచ్చింది? ఏమైనా వచ్చే సూచనలు ఉన్నాయా? హర్షని అడిగాడు శేఖర్. ఏం ఉద్యోగమో మావయ్య, నిజానికి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వస్తే వచ్చినట్లు. ఆ క్యాంపస్ దాటి వస్తే పడరాని పాట్లు. ఎక్కడ చూసినా ప్రెషర్స్ కావాలంటారు. మా తర్వాత బ్యాచ్కి కూడా ఉద్యోగాలు వచ్చాయి. మరి నా బ్యాచ్లో నాలా 2-3 ఉన్నాం, ఏదీ లేకుండా అన్నాడు హర్ష బాధగా. ఒరేయ్, సమయాన్ని బట్టి ప్రాతినిధ్యం మారుతూ ఉంటుందిరా. మా కాలంలో గవర్నమెంట్ జాబ్ కోసం తెగ ఆరాటం. అది వస్తే జీవితంలో సెటిల్ అయినట్లే. అది రాగానే పెళ్ళి కూడా అయిపోయేది అన్నాడు శేఖర్. అప్పట్లో ఆ ఉద్యోగాలకి పెద్ద పోటీ ఉండేది కాదేమో, ఉద్యోగం ఈజీగా వచ్చేదేమో అన్నాడు హర్ష. అదెవరు చెప్పారు? అలా అయితే అందరూ గవర్నమెంట్ ఉద్యోగస్తులే అయ్యేవారు కదా. ఆ కాలంలో అది మాకు గగన కుసుమం. ఉద్యోగాలు దొరక్క చిన్న చితక ఉద్యోగాలతో సంసారాలు ఈడ్చిన వారు ఉన్నారు. జీతాలు చాలక ఏ షాప్లోనో పద్దులు రాసేవాళ్ళు ఉన్నారు. ఎప్పటికప్పుడే ఉద్యోగాల బెడద అన్నాడు శేఖర్ కొంత బాధతో. మనకు కావలసినది అదే, రావాలంటే ఎప్పుడూ రాదు, రాజీ తప్పదు. ఇప్పట్లో మీకున్న అవకాశాలు కూడా ఉండేవి కావు మళ్ళీ అన్నాడు శేఖర్. మనకి కావలసినదే రావాలంటే ఎప్పుడూ రాదు, రాజీ తప్పదు. ఇప్పట్లో మీకున్న అవకాశాలు కూడా ఉండేవి కావు మళ్ళీ అన్నాడు శేఖర్. ఇంత కష్టపడి పెద్ద చదువులు చదివి ఉద్యోగం దగ్గర రాజీ పడాలంటావా మావయ్య? బాధగా అడిగాడు హర్ష. మరి ఏం చేస్తారా? మా కాలంలో మాకు ఆశలుండేవి. చదువుకున్న బిఏకి ఆఫీసరు, బ్యాంకు అధికారు అయిపోవాలని కుదిరిందా? దొరికిన గుమస్తా ఉద్యోగాలతో సరిపెట్టుకున్నాం ఆగాడు శేఖర్. ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఉద్యోగం అంటే చిన్నచూపు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావాలి. అయినా ఈ కాలంలో అమ్మాయినిచ్చేవాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగి అంటేనే పిల్లనిస్తున్నారు. ఆ పిల్ల కూడా అదే వెలగ పెడుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ అన్నాడు శేఖర్. మరేం చేయాలి మావయ్య? సరిగ్గా నా ఫైనల్ ఇయర్లో నాన్న గుండెపోటుతో చనిపోయారు. నేను కాస్త డిస్టర్బ్ అయ్యి మార్కులు సరిగా సాధించలేకపోయాను. నాన్నది మీలా గవర్నమెంట్ ఉద్యోగం కాదు. ఆయన తర్వాత నేను ఆశిద్దామన్నా. అక్కడికి అడిగితే ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి కనుక ఉద్యోగం ఇవ్వనన్నాడు. మరి నేనేం చెయ్యాలి చెప్పు అన్నాడు హర్ష ఆవేదనగా. చూడు హర్ష, అవకాశం మనకు దక్కకపోతే మనమే దానిని దక్కించుకోవాలి. మీ నాన్న బ్యాంకులో గుమస్తా అయినా అవుదామని ఆశపడ్డవాడు. బట్టల కొట్టులో గుమస్తా అయ్యాడు. కొద్దిగా ఆస్తి, స్వంత ఇల్లు మీ తాత ముందుగానే ఏర్పరిచి ఉండటంతో ఏం ఇబ్బంది లేకుండా సంసారం నడపగలిగాడు. తక్కువ చేసి మాట్లాడాననుకోకు, పరిస్థితుల గురించి చెప్తున్నాను ఆగాడు శేఖర్. మరి నేనేం చెయ్యాలి మావయ్య? నాన్నలాగా నేను కూడా మధ్యలోనే గొంతులో అడ్డుపడినట్లయి ఆగిపోయాడు హర్ష. ఊరుకో, నువ్వెందుకు మీ నాన్నలాగా చేయాలి? చూడు, నువ్వు కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసావు. ఉద్యోగం కాక మరింక నీకు ఉన్న అవకాశాలు ఏమిటో ఆలోచించు. మీ కాలం వాళ్ళు ఉద్యోగాలు చేస్తూనే సైడ్ బిజినెస్ కూడా చేస్తున్నారు. ఆలోచించు, నువ్వేం చేయగలవు? నీకేది బాగుంటుంది? ఆలోచించి చెప్తే నేను చేయగల సహాయం చేస్తాను. ఏమంటావ్? అడిగాడు శేఖర్. భరోసా ఇస్తున్నట్లుగా ఉన్న మామయ్య మాటలు ఎంతో ఊరటనిచ్చాయి హర్షకి. అలాగే మామయ్య, తప్పకుండా నువ్వు చెప్పిన విషయం ఆలోచిస్తాను అన్నాడు హర్ష. చూడు హర్ష, కాలం మన చేతిలో ఉన్నట్లే ఉండి మనని తన గుప్పిట్లో బంధిస్తుంది. కాలం ఎవరి కోసం ఆగదు. కాలంతో మనం సమానంగా పరుగు పెట్టాలి. మనం అక్కడే ఉంటామంటే కాలం మనని దాటి వెళ్ళిపోతుంది. అందుకే కాలంతో పాటు మారాలి.
అప్పుడే కాలాన్ని అందుకోగలం అంటూ ముగించాడు శేఖర్. మావయ్య, ఈరోజు నీ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. కాలంతో పాటు నడవాలంటే కాలాన్ని బట్టి మారాలి అని అర్థమైంది. చాలా థ్యాంక్స్ మావయ్య అన్నాడు హర్ష ఆనందంగా. సంవత్సరం తర్వాత మావయ్య సహాయంతో సైబర్ కేఫ్ పెట్టుకున్న హర్ష 6 నెలల్లో నిలదొక్కుని మెల్లిగా లాభాల బాట పట్టాడు. కాలంతో పాటు తనను తాను మార్చుకుంటేనే మనుగడ అని మామయ్య మాటల ద్వారా తెలుసుకున్న హర్ష సైబర్ కేఫ్కి స్వంతదారు కావడం మాత్రమే కాక మరో నలుగురికి ఉపాధి చూపించిన వాడయ్యాడు. మరొక 6 నెలలకు విన్ని చదువు పూర్తి కావడంతో ఇరువైపుల వారు ఆనందంగా వారి వివాహం జరిపించారు. అయిపోయిందండి కథ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.